ప్రకాశం జిల్లా గిద్దలూరులో నాగుల చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో పాలు పండ్లతో నాగేంద్రునికి నైవేద్యాలు సమర్పించారు. సలిపిండి సజ్జలతో తయారు చేసిన నైవేద్యంతో పాటు గుడ్లు పాలు తీసుకుని పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల చవితి నాడు నాగేంద్రుని ఆశీస్సుల కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి పుట్టలో పాలు నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహిస్తే కుజ రాహు దోషం తొలగిపోతుందని పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు ఇంద్రనీల్ శాస్త్రి చెప్పారు. పెళ్లి కావాల్సిన యువతులు నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోస్తే త్వరగా పెళ్లి అవుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని తెలిపారు. గణపతిం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం మహాగణాధిపతి నమః. ఈ రోజు నాగుల చవితి పర్వదినం చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున భక్తులందరూ కూడా ఉపవాస దీక్షతో ఉండి స్వామివారికి క్షీరము, చలివిండి, నువ్వు పిండి ఇత్యాది నైవేద్యాలు సమర్పించి స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. ఈ రోజున ఎవరైతే స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజాదికాలు నిర్వహిస్తారో వారికి అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వలన వారి యొక్క కుటుంబంలో వారి పిల్లలు, వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష్తో ఆరోగ్యంతో ఉంటారని చెప్పేసి మనకు ప్రతీతి. మనకు ఈ యొక్క అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క నాగుల చవితి పండుగ పర్వదినం సందర్భంగా ఇటువంటి విశేష కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా. అదే విధంగా ఈ యొక్క జాతక దోషాలలో నాగదోషం, పితృదోషం, కాలసర్ప దోషం ఇత్యాది దోషాలన్నీ కూడా కలిగినటువంటి వారు ఈ రోజు ఉపవాస దీక్షతో స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే వారికి ఉన్నటువంటి కాలసర్పదోషము, పితృదోషము, అదే విధంగా కుజదోషము తొలగిపోయి ఆ వివాహ విషయంలో ఆలస్యమైనటువంటి వారికి తొందరగా వివాహం అవుతుంది. అదే విధంగా సంతానం విషయంలో ఆలస్యమైనటువంటి వారికి తొందరగా సంతానం కలుగుతుంది. స్వామి యొక్క అనుగ్రహముతో ఈ యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.